అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాబోయే నెల రోజుల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతాకు తొక్కినట్లే అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసే ముందు భక్తితో జై సంతోష్ మాతని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అలాగే ఎందుకు ఈ నెల రోజులు మీకు సాధారణ రోజులు కావు, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి ఊహించని సమాచారం రావచ్చు. ఆగిపోతుంది అనుకున్న పనులు మళ్ళీ కదలవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగం, వ్యాపార అవకాశాలు, డబ్బుకు సంబంధించిన విషయాలు, వివాహానికి సంబంధించిన సమస్యలు లేదా దూరమైన వ్యక్తి నుంచి వచ్చే సమాచారం, వీటిలో ఏదో ఒక విషయంలో మీరు కనీవిని ఎరుగని శుభవార్తలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి రానున్న నెల రోజుల్లో మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఎన్నోసార్లు కూడా ప్రయత్నించిన ఫలితం రాని ఒక పని ఇక జరగదేమో అని అనుకుని ఉండవచ్చు. కానీ అదే సమయంలో మీరు ఊహించిన మార్గం నుంచి ఒక సమాచారం కూడా రావచ్చు. మీరు సంప్రదించిన వ్యక్తి మీకు ఫోన్ చేయవచ్చు. కాబట్టి రాబోయే నెల రోజులు మీకు చాలా కీలకమైన రోజులు. మీరు కలలో కూడా ఊహించని విధంగా అద్భుతం జరగబోతుంది. అలాగే ఈ రాశి వారికి ఏ రోజున ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్తే శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి మీకు ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా ఇతరులను అనుసరించడానికి ఇష్టపడరు. ఏ రంగంలో ఉన్నా సరే ముందుండి నడిపించే నాయకులుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సవాళ్ళని ఎదుర్కోవడంలో మీరు ముందడుగులో ఉంటారు. ఎలాగైనా సరే, ఎంత కష్టమైన పనైనా సరే ధైర్యంతో, మనోబలంతో ప్రారంభించి విజయాలను సాధిస్తారు. వీరు చాలా వరకు ముక్కుసూటిగా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం వీరికి చేత కాదనే చెప్పుకోవాలి. అలాగే తమ జీవితాన్ని తమ సొంత పద్ధతిలో స్వతంత్రంగా నిర్మించుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇతరులు వీరి జీవితంలో మితిమీరిన జోక్యాన్ని అస్సలు భరించలేరు. వీరి జీవితాన్ని వీరే స్వయంగా వీరి జీవితంలో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ మనసులో ఏముందో చాలామందికి తెలియదు. ఒక పని కోసం మీరు ఎంతో కాలం ఎదురు చూస్తున్నారో కూడా ఇతరులకు తెలియకపోవచ్చు. బయటికి మాత్రం ధైర్యంగా కనిపిస్తూ లోపల మాత్రం ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. అందుకే ఈ రానున్న నెల రోజుల్లో ఆ ఫలితాలు మీకు మరింత ముఖ్యమైనవనే చెప్పుకోవాలి. ఇప్పటికే మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శుభవార్త వచ్చినప్పుడు తొందరపడి అందరికీ చెప్పేయకండి. మొదటగా ఆ విషయం నిజమా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అవకాశం రావటం ఎంత ముఖ్యమో వచ్చిన అవకాశాన్ని కూడా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ వీడియోలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఏ సంకేతాలు కనిపించవచ్చు, వ్యాపారం చేస్తున్న వారికి ఎక్కడ లాభం ఉండవచ్చు, డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎలాంటి అవకాశాలు రావచ్చు, ప్రేమ విషయంలో గతంలో నుంచి ఎవరైనా తిరిగి రావచ్చా, కుటుంబంలో ఉన్న సమస్యలు ఎలా తీరవచ్చు, ఎలా మారవచ్చు, ఆరోగ్యం విషయంలో ఎలాంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ నెల రోజుల్లో మీకు చాలా కీలకమైన రోజులండి. ఈ రాశి వారికి రాబోయే శుభవార్తలు ఏ రంగానికి సంబంధించినవి, ఏమేమి మీకు అనుకూలంగా ఉంటాయి, ఎలాంటి సంకేతాలు ఉంటాయి ఒక్కొక్కటిగా తెలియజేస్తాను. ఈ రాశి వారిని మనం అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే మీరు బయటికి కనిపించేది ఒకటి, మీ మనసులో నడిచేది మరొకటి. మీరు ఏం చేస్తున్నారో దాని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకోవాలనే చాలామంది ప్రయత్నిస్తారు. ఎవరో ఒకరు మీతో ఒక మాట చెప్తే దాన్ని వెంటనే నమ్మరు. ఆ మాట నిజమా కాదా, దాని వెనుక కారణం ఉందా,
ఎదుటి వ్యక్తి నిజంగా మీ మంచి కోరుకుంటున్నారా అనే విషయాలను గమనిస్తారు. అందుకే మీకు ఒక ప్రత్యేకమైన పరీక్షా శక్తి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారికి తెలియకముందే కొన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇదే లక్షణం రాబోయే నెల రోజుల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ నెల రోజుల్లో మీ ముందుకు వచ్చే ప్రతి సమాధానం వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. అందులో నిజమైన శుభవార్త ఏది, కేవలం మాట మాత్రమే ఏది అనేది గుర్తించే అవకాశం మీకు కనిపిస్తుంది. కాబట్టి రాశివారికి మరొక గొప్ప లక్షణం ఏంటంటే పట్టుదల, ధైర్యం. మీరు ఒక్కసారి మనసులో నిర్ణయించుకున్నారంటే ఆ పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. కొంతకాలం ఫలితం కనిపించకపోయినా సరే మళ్ళీ ఉంటారు. అందుకే కొన్ని విషయాలు ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తాయి. మీ జీవితంలో ఎప్పటివరకు జరిగిన అనుభవాలు చూస్తే ఒక విషయం మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. మీరు కోరుకున్నది వెంటనే దొరకపోవచ్చు, కానీ దొరికిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే శక్తి మీలోనే ఉంటుంది. రాబోయే నెల రోజుల్లో ఇదే స్వభావం మీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన విషయం గురించి మళ్ళీ ప్రయత్నించవలసిన అవసరం ఏర్పడవచ్చు. మీరు ఇది ఇక జరగదు అని అనుకున్న పని గురించి మళ్ళీ ఒక సమాచారం కూడా రావచ్చు. అక్కడే ఈ కాలానికి సంబంధించిన కనీవిని ఎరుగని శుభవార్త అనేది మీ చెవిన పడబోతుంది. మీరు ఒక విషయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే దాని గురించి ప్రతి ఒక్కరితో మాట్లాడకండి. ఈ రాశి వారికి కొన్నిసార్లు ఒక చిన్న సమస్య ఏంటంటే మనసులో ఉన్న ఆలోచనలు దాచిపెట్టడం మంచిదే, కానీ సరైన సమయంలో సరైన వ్యక్తితో మాట్లాడుకోవడం వల్ల అవకాశాలు ఆలస్యమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజుల్లో మీకు నమ్మకం ఉన్న పెద్ద మనిషి అనుభవం, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, ఎవరైనా సరే మీరు బాగా నమ్మిన వ్యక్తులు లేదా మీ పని గురించి బాగా తెలిసిన వ్యక్తి ఒక సలహా ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రతి సలహాను మీరు పాటించవలసిన అవసరం లేదు, కానీ పూర్తిగా వినకుండా తిరస్కరించకండి. మీ బలహీనతలో ఇది ఒకటి. అనుమానం. గతంలో ఎవరో మిమ్మల్ని మోసం చేసి ఉంటే తర్వాత వచ్చే ప్రతి వ్యక్తిని కూడా అదే కళ్ళతో చూడడం మొదలు పెడతారు. గతంలో జరిగిన బాధను భవిష్యత్తుపై పెట్టకండి. ఈ రానున్న నెల రోజుల్లో మీ ముందుకు వచ్చే కొత్త అవకాశం గతంలో జరిగిన అనుభవంతో సంబంధం లేకపోవచ్చు. ఒకప్పుడు నష్టపోయారు కాబట్టి ఇప్పుడు కూడా నష్టమే వస్తుందని మీరు అనుకోకండి. ఒకసారి మీ నమ్మకాన్ని దెబ్బతీశారని అందరూ అలాగే ఉంటారని అసలు అనుకోవద్దు. ముఖ్యంగా మీకు కోపం చాలా ఎక్కువండి. మీకు కోపం ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ మీరు మాట్లాడే ఒక్కొక్క మాట మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఆ మాట ఎదుటివారికి చాలా కాలం గుర్తుండిపోవచ్చు. కాబట్టి నెల రోజుల్లో ముఖ్యంగా కుటుంబం లేదా ఉద్యోగం ఈ ప్రదేశంలో ఎవరో ఒకరి మాట మీకు నచ్చకపోవచ్చు. మీరు వెంటనే స్పందిస్తే చిన్న విషయం పెద్దదవుతుంది. మీరు 10 నిమిషాలు మౌనంగా ఉంటే అదే విషయం 10 నిమిషాల్లో ముగిసిపోవచ్చు. కాబట్టి ఈ కాలంలో మౌనం మీ బలహీనత కాదు, మీ బలం. ఈ రాశివారికి గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక్కసారి నిజంగా ఒక వ్యక్తిని మీ మనసుగా భావిస్తే చివరి వరకు నిలబడతారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీకు సహాయం చేసిన వారిని మీ గుండెల్లో ప్రత్యేక స్థానం ఇస్తారు. కాబట్టి ఈ నెల రోజుల్లో మీకు దగ్గరైన వ్యక్తి నుంచి సహాయం లేదా ఒక మంచి సమాచారం రావచ్చు. మీరు ఊహించిన సమయంలో ఒకరు మీకు నేను మీ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పవచ్చు. ఆ ఒక్క మాట తర్వాత మీకు ఒక తలుపు తెరవడానికి కారణం కావచ్చు. అందుకే ఈ రానున్న నెల రోజుల్లో మీకు సహజమైన ఈ రాశివారి స్వభావం సరిగ్గా ఉపయోగించండి. అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకొని కోపాన్ని నియంత్రణలో పెట్టుకోండి. పట్టుదలను ప్రయత్నంగా మార్చండి. అప్పుడే మీకు రావాల్సిన వార్తను గుర్తించే సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. కాబట్టి రానున్న నెల రోజులు ఈ రాశి వారికి గ్రహాల ప్రభావం గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీ జీవితంలో ఒకేసారి అన్నీ మర్చిపోవడం కంటే ఇంతకాలం నెమ్మదిగా సాగుతున్న కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా కదలడం మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ నెల రోజుల్లో జరిగే సంఘటనలు తక్కువ అంచనా వేయకండి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక పరిచయం, ఒక సమావేశం, ప్రయాణం, ఒక పెద్ద మనిషి చెప్పే మాట, ఇవన్నీ తర్వాత జరిగే
పెద్ద మార్పుకి మొదట అడుగు కావచ్చు. కాబట్టి గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి భాగ్యం, పెద్దల సహాయం, ఉన్నత ఆలోచనలు, దూర ప్రాంతాల సంబంధాలు వంటి విషయాల్లో ఆశ పెంచే విధంగా పనిచేస్తుంది. అందువల్ల మీరు ఎప్పటి నుంచో ఒక పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే నాకు అవకాశం రాదేమో అని ఆ ఆలోచన నేరుగా పూర్తిగా వదిలేయండి. అవకాశం ఎక్కడి నుంచి వస్తుందో మీకే ముందు తెలియకపోవచ్చు. మీరు అనుకున్న సంస్థ నుంచి కాకుండా ఒక పరిచయం ద్వారా రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి కూడా మీకు సహాయం మరొకరు చేయవచ్చు. పరిచయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం మీకు ఓపిక నేర్పిస్తుంది. శని ఉన్న చోట ఫలితం వెంటనే రావటం, క్రమంగా రావటం సాధారణంగా కనిపిస్తుంది. అందువల్ల మీరు ఒక పని కోసం గతంలో చాలా ప్రయత్నించి విసిగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఒకేసారిగా పెద్ద ఫలితం రాబోతుందని ఆశపడడానికి బదులుగా పురోగతిని కూడా విజయాలుగా భావించండి. ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉంటే వెంటనే నియామకం కాకపోయినా ఇంటర్వ్యూల కోసం పిలుపు రావచ్చు. వ్యాపారంలో పెద్ద ఒప్పందం వెంటనే పూర్తి కాకపోయినా సరే మొదటి సమావేశం జరగవచ్చు. డబ్బు మొత్తం చేతికి రాకపోయినా చెల్లింపుల తేదీ ఖరారు కావచ్చు. ఇవన్నీ ముందుకు కదిలే సంకేతాలే. కాబట్టి ఈ కుజుడు ప్రభావం మాత్రం మీరు ఆవేశాన్ని పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా రాశి వారికి మీ శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక పని త్వరగా పూర్తి చేయాలి అని అనుకుంటున్నారు. ప్రతి పని ముందుకు కదిలే సంకేతాలే. కాబట్టి ఈ సమయంలో కుజుడు ప్రభావం మాత్రం మీరు ఆవేశాన్ని పెంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి మీ శక్తి ఎక్కువగా పెంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక పని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ప్రతి పని ముందుకు జరగదు. అందుకే ఈ నెల రోజుల్లో ఇప్పుడు కావాలి అంటే మన ఆలోచనలు తగ్గించాలి. ముఖ్యంగా డబ్బు, ఆస్తి, భాగస్వామ్యం, వ్యాపార, ఉద్యోగంలో మార్పులు వంటి విషయాల్లో ఒక్కరోజులో నిర్ణయాలు తీసుకోవద్దు. కేతువు ప్రభావం వృత్తి విషయంలో కొంత భిన్నమైన ఆలోచనలు కలగజేస్తుంది. మీరు చేస్తున్న ఎటువంటి వృత్తి అయినా సరే దాంట్లో ఆసక్తి తగినట్లు అనిపించవచ్చు. ఇంకేదైనా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలు కూడా రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొత్త మార్గం గురించి ఆలోచనలు కూడా రావచ్చు. ఈ ఆలోచన తప్పు కాదు. కానీ ఆలోచన వచ్చిన వెంటనే ప్రస్తుతం ఆదాయాన్ని వదిలేసి కొత్త దారిలోకి దూకడం మాత్రం మంచిది కాదు. ముందుగా కొత్త మార్గం నిజంగా నిలబడుతుందా అని పరిశీలించుకోండి. కొంత ఆసక్తి కలుగజేస్తుంది. ఇంట్లో ఒక చిన్న విషయం మీకు పెద్ద సమస్యలు తీసుకురావచ్చు. మీరు బయట ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని గెలిచిన ఇంట్లో ఎవరో ఒకరి మాట మాత్రం మీ మనసును ఎక్కువగా బాధ పెడుతుంది అని అనిపిస్తుంది. దీనికి కారణం చాలా ముఖ్యమైనది. కాబట్టి రాశివారికి ఇంట్లో ఎవరు ఏమంటున్నారో అనే దానికంటే ఎందుకన్నారో చూడండి. రాబోయే నెల రోజుల్లో ఈ పాత విషయాలను మీ ఆలోచనలకి రావచ్చు. అంటే ఈ సమయంలో ఎలా చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం కావచ్చు. అందుకే రానున్న ఇక్కడ ప్రధానమైన విషయం అని కానీ కని విని ఎరుగుని ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా శుభవార్త అంటే ఆకాశం నుంచి ఒకేసారి డబ్బు పడటం మాత్రమే కాదు, మీరు ఎదురు చూస్తున్న సమస్యలకు తలుపులు తెరుచుకోవడం కూడా శుభవార్తలే. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమాధానం రావడం, మీ ప్రయత్నాలన్నీ ఎవరో గుర్తించడం, మీకు సహాయం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు రావటం, మీ కుటుంబంలోని సమస్యలన్నీ కూడా సర్దుకోవడం, ఇవన్నీ మీ జీవితానికి విలువైన శుభ పరిణామాలే. కాబట్టి ఈ నెలలో ఈ రాశివారికి మీ మనసులో చాలా ఆలోచనలు కలిగించే రోజులు. ఒకవైపు గతంలో జరిగిన విషయాలు గుర్తుకు వస్తాయి, మరొక వైపు మీ భవిష్యత్తులో ఏం చేయాలి అనే ఆలోచనలు కూడా మొదలవుతాయి. కానీ ఈ రోజున సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో కొంతకాలంగా ఒక విషయం ఆగిపోయి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన కదలిక ఈ రోజు నుంచి మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అది వెంటనే పెద్ద ఫలితంగా కనిపించకపోవచ్చు. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక సందేశం రావచ్చు, ఎవరైనా మీ గురించి ఒక సమాచారం మరొకరితో మాట్లాడవచ్చు. మీరు మర్చిపోయిన దరఖాస్తుల గురించి సమాచారం కూడా రావచ్చు. బయటికి కనిపిస్తే అది ఒక చిన్న విషయంలాగే అనిపిస్తుంది. కానీ
అదే విషయం తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కారణమవుతుంది. కాబట్టి రాశివారికి ఇక ఈ రోజులు ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఇంట్లో ఎవరో ఒకరు మీకు నచ్చిన విషయం చెప్పవచ్చు. ఉద్యోగంలో మీ పై అధికారులు మీ పని గురించి ఒక వాక్యం చెప్పవచ్చు. వ్యాపారంలో కస్టమర్ ఒక షరతు పెట్టవచ్చు. వెంటనే కోపం తెచ్చుకొని సమాధానం ఇవ్వకుండా ముందుగా 1-2 సార్లు ఆలోచించి పూర్తిగా వినండి. మీరు ఒకేసారి కోపంతో మాట్లాడితే తర్వాత మీరు చెప్పిన మంచి మాటలు కూడా ఎవరికి వినిపించకపోవచ్చు. ఈరోజు మీకు అవసరమైంది గెలవడం కాదు, సరైన సమయంలో సరైన మాటలు మాట్లాడడమే మంచిది. కాబట్టి ఆ పరమేశ్వరుడిని స్మరించుకొని మీ పనులు ప్రారంభించడం మంచిది. సాధ్యమైతే శివాలయానికి వెళ్ళి కొంతసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసులో ఒక కోరిక ఉంటే దాన్ని దేవుడి ముందు దానికోసం మీరు చేయవలసిన పని ఏంటో కూడా ఆలోచించండి. కేవలం ఫలితం కోసం మాత్రమే కాకుండా మీ వంతు ప్రయత్నం చేయటం ఈ రోజుల్లో చాలా ముఖ్యం. కాబట్టి ఈ మాసంలో మీకేంటంటే అద్భుతంగా ఉండబోతుంది. మీకు సమాచారం, ఒక ఫోన్ కాల్ మీకు కొత్త దారి చూపించే రోజులు. కాబట్టి ఈ నెలలో ఈ రాశి వారికి సమాచారపరంగా ముఖ్యమైన రోజులు. ఈ రోజున మీ చేతిలోకి వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. చాలా రోజులుగా మీరు చూస్తున్న ఒక సమాధానం రావచ్చు. మీ జీవితంలో గ్రహాల మార్పుల ద్వారా మీ జీవితం ఏంటంటే అద్భుతమైన మార్పులు కదలిక రాబోతుంది. కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి నుంచి సంప్రదింపులు రావచ్చు. వ్యాపారంలో కొత్త వ్యక్తి మాట్లాడవచ్చు. లేదా కుటుంబంలో ఒక విషయం గురించి చివరికి స్పష్టత రావచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక సంబంధం గురించి సమాచారం కూడా రావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, వార్త రావడం నిజమైన శుభవార్త అని నిర్ధారించక మరొకటి ఎవరో ఒకరు మీకు చాలా మంచి అవకాశం ఉందని చెప్పారని వెంటనే నమ్మేయకండి. పూర్తిగా విషయాలన్నీ, వివరాలన్నీ అడగండి, పత్రాలు చూడండి, పరిస్థితిని అర్థం చేసుకోండి, ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారికి ఈరోజు మీ పని గురించి ఒక చర్చ జరగవచ్చు. మీ పై అధికారి మీకు కొత్త బాధ్యత కూడా ఇవ్వవచ్చు. మొదట అది ఏమీ అనిపించకపోయినా అదే బాధ్యత మీకు భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు నాకు మాత్రమే ఈ పని అని ఆలోచించకుండా దీని ద్వారా నేను ఏం నేర్చుకోగలను అని ఆలోచిస్తే మీకు ప్రయోజనం కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు మీకు వచ్చే ఫోన్ కాల్ని నిర్లక్ష్యం చేయకండి. తెలియని నెంబర్ నుంచి వచ్చిన ముఖ్యమైన కాల్ కూడా కావచ్చు. మీరు గతంలో పంపిన దరఖాస్తుకు సమాధానం ఆలస్యంగా రావచ్చు. ఇక ఇంటర్వ్యూస్ గురించి సమాధానం కూడా రావచ్చు. మీకు వచ్చిన రంగంలో అవకాశం రాకపోయినా సరే మరొక రంగంలో, మరొక సంస్థలో మీకు ఏంటంటే అవకాశం రాబోతుంది. కాబట్టి దాని గురించి వదిలేయకుండా దాన్ని భవిష్యత్తు ఏంటో పరిశీలించుకోండి. వ్యాపారం చేసేవారికి కూడా మాటల ద్వారా లాభం వచ్చే రోజులు. మీరు కస్టమర్స్తో ఎలా మాట్లాడుతున్నారో దాని మీద ఒక ఒప్పందం ఆధారపడవచ్చు. కస్టమర్కి మీ మాట పైన నమ్మకం ఉండాలి. కోపంగా మీరు సమాధానం ఇవ్వడం, చిన్న విషయాలకే పెద్ద వాదన పెట్టుకోవడం, వెంటనే మీ విలువ మీకు తెలుసు కాబట్టి మీ పని విలువను కూడా స్పష్టంగా ఎదుటివారికి అర్థమయ్యేటట్లుగా చెప్పండి. డబ్బు విషయంలో సమాచారం రావచ్చు. ఎవరో మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి మాట్లాడవచ్చు. చెల్లింపుల తేదీ ఖరారు కావచ్చు. లేదా ఒక ఖర్చు గురించి ముందే తెలిసి నిర్ణయం అంటే సిద్ధం కావచ్చు. ఈరోజు చేతికి వచ్చిన డబ్బును వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత భద్రం చేసుకోవడానికి, ఎప్పుడైనా సరే వచ్చిన డబ్బును వృధా చేసుకోకుండా పొదుపు చేసుకోవడానికి అలవాటు చేసుకోండి. ఏంటంటే అదృష్టం మీ వైపు తిరుగుతున్నట్లు అనిపించిన ఈరోజు, ఈ నెలలో ఈ రాశి వారికి కొంత సానుకూలమైన శక్తిని కలుగజేసే కాలం. ఇప్పుడు ముఖ్యంగా పెద్దలు, గురువులు, అనుభవం ఉన్న వ్యక్తుల వలన ఈ విషయంలో మీకు ఉపయోగపడే పరిహారాల వలన ఫలితం కనిపించవచ్చు. కాబట్టి ఎంతకాలంగా మీరు ఒంటరిగా ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించి ఉంటే ఈరోజు ఎవరో ఒకరు మీకు దారి చూపించవచ్చు. మీరు ఎప్పటి నుంచో పని చేయాలి అనుకుంటే కనుక, ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తే ఉంటే కనుక దాన్ని మొదటి అడుగులు వేయడానికి
సరైన ఆలోచన కూడా రావచ్చు. మీకు ఒక పరిచయం సహాయం చేసి ఉండవచ్చు. ఒక పెద్ద మనిషి మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయవచ్చు. ఆ పరిచయం తర్వాత మీకు కొత్త అవకాశం రావచ్చు. ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన విషయం, మీరు సాధారణంగా మీ పని మీరు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి విజయానికి మన శ్రమతో పాటు కొంతమంది వ్యక్తుల సహాయం కూడా అవసరం. ఈరోజు మీకు సహాయం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తే, నాకు ఎవరి సహాయం అవసరం లేదని వెనక్కి తగ్గకండి. నిజాయితీగా ఇచ్చే సహాయాన్ని స్వీకరించి కూడా చేయడం మీకు మంచిది. ఆస్తి లేదా స్థిరమైన పెట్టుబడికి సంబంధించిన ఆలోచనలు ఉన్నవారు ఈరోజు ఈ విషయాన్ని పరిశీలించవచ్చు. కానీ పత్రాలు పూర్తిగా తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకండి. ఇక భూమి, ఇల్లు, స్థిరాస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క అభిప్రాయం వినండి. మీరు ఒక్కరే నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత సమస్యలు రావచ్చు. కాబట్టి ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీ ప్రతిభను చూపించే అవకాశం రావచ్చు. ఒక ముఖ్యమైన పని మీకు అప్పగించవచ్చు. మీకు కష్టంగా అనిపించిన అదే పని మీకు మీ పని, మీ పేరు మీ పై అధికారుల దృష్టిలో పడవచ్చు. కొన్నిసార్లు మనం ప్రయత్నించకపోయినా సరే అడగకుండానే అవకాశాలు వస్తూ ఉంటాయి. అప్పుడు వెనక్కి తగ్గకండి. ఈ నెల రోజులు అనేవి శుభవార్తలు, నిర్ణయాలుగా మార్చుకోవాల్సిన రోజులు. కాబట్టి శుక్రవారం మీ రాశి వారికి సంబంధాలు, కుటుంబం, డబ్బు విషయాల్లో, ప్రణాళికల విషయంలో ముఖ్యమైన రోజులు. గత 3 రోజుల్లో వచ్చిన సమాధానం ఈరోజు మీ ముందుకు ఒక నిర్ణయంగా రావచ్చు. ఇప్పుడు చెయ్యాలి అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉంటే ఒక్క అవకాశం గురించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఒక వ్యక్తితో మాట్లాడాల్సి రావచ్చు. కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం మీద అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి కూడా ఉండవచ్చు. వివాహం లేదా ప్రేమ సంబంధంలో కూడా ఒక స్పష్టమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈరోజు తొందరపడకుండా ఆలోచించే ఒక అవకాశం చాలా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది. దాని వెనుక ఉన్న బాధ్యతను చూడాలి. ఏంటంటే ఉద్యోగంలో జీతం ఎక్కువగా ఉన్న, ప్రయాణం ఎక్కువగా కావచ్చు. వ్యాపారంలో లాభం ఎక్కువగా ఉన్న, దాని పెట్టుబడి కూడా ఎక్కువగా రావచ్చు. వివాహ సంబంధంలో మంచి విషయాలు ఉన్న, కొన్ని విషయాలు మరింతగా తెలుసుకోవాల్సినవి ఉండవచ్చు. అందుకే మంచి వార్త వచ్చినప్పుడు ఆనందించండి. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తెలివిగా 1-4 సార్లు ఆలోచించండి. డబ్బు విషయంలో కుటుంబం అవసరాల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. కొందరికి ఇంటి వస్తువులు, పిల్లల అవసరాలు లేదా ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు కూడా రావచ్చు. ఈ ఖర్చును ముందుగా అంచనా వేసుకుంటే సమస్య ఉండదు. ముఖ్యంగా ఎవరు అడిగారని వెంటనే అప్పు ఇవ్వడం మాత్రం అసలు చేయకండి. గతంలో డబ్బు విషయంలో మీరు చాలా విధాలుగా మోసపోయారు. మీకు చేతనైనంత వరకు సహాయం చేయండి. కానీ మీ కుటుంబ భద్రతను దెబ్బతీయకుండా చేయండి. ఈ రాశి వారికి ఈ నెల రోజుల్లో కేవలం ఇంట్లో అదృష్టం కోసం ఎదురు చూడడం, మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రదేశాలకు వెళ్ళడం ఎంతో మంచిది. ముఖ్యంగా శివాలయానికి వెళ్తే ఎంతో మంచిది. ఈ సమయంలో ఆ పరమేశ్వరుడి యొక్క దర్శనం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహాల మార్పుల వలన ఈ కాలంలో మీ మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఏర్పడడం వల్ల శివ ఆరాధన మీలోని ఆవేశాన్ని తగ్గించి నిర్ణయాల్లో స్పష్టత పెంచుతుంది. మీకు దగ్గరలో ఉన్న శివాలయమైనా సరే, పెద్ద ఆలయమైనా, చిన్న ఆలయమైనా సరే భక్తితో వెళ్ళండి. ఆలయం ఎంత పెద్దదో కాదు, మీ మనసులో ఎంత భక్తి ఉందో ముఖ్యంగా. కాబట్టి ఈ నెల రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం వేళల్లో శివాలయానికి వెళ్ళి కొంతసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. శివలింగాన్ని దర్శించి మీకు ఉన్న సమస్యలను ఆ దేవుని పాదాల వద్ద చెప్పుకోండి. ఈ సమయంలో మీరు ఈ పని నాకు తప్పకుండా జరగాలని మాత్రమే కోరుకోకుండా, నాకు మంచిదైన మార్గాన్ని ఏదైనా ఉంటే అది చూపించండి అని ఆ తండ్రిని ప్రార్థించండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కోరుకున్నది మనకు మంచిది కాకపోవచ్చు. కానీ భగవంతుడు మనము ఊహించిన మార్గంలో మంచి ఫలితాలు ఇవ్వచ్చు. కాబట్టి రాబోయే నెల రోజుల్లో మీకు ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా సమాచారం వచ్చే అవకాశం ఉండడంతో
ప్రయాణంలో ఉన్న పనుల్లో ఫోన్ నుంచి పూర్తిగా పక్కన పెట్టకుండా ఉండండి. అయితే ప్రతి కాల్ వెంటనే స్పందించాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యంగా ఒక విషయం అయితే ప్రశాంతంగా మాట్లాడండి. ఈరోజు ప్రయాణం కూడా ఒక పరిచయానికి ప్రారంభం కాబోతుంది. కాబట్టి మీరు సాధారణంగా వెళ్ళని ఒక ప్రదేశానికి వెళ్ళవలసి వస్తే దాన్ని ఇబ్బందిగా భావించకండి. కొన్నిసార్లు మనం వెళ్ళాలని అనుకునే చోటికి మనం అవసరమైన వ్యక్తి ఎదురవుతూ ఉంటాడు. కాబట్టి రాబోయే 4 రోజుల్లో మీకు పెద్దల ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. ఇంట్లో తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు లేదా మీకు దారి చూపించని పెద్దవారు ఉంటే వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. దాన్ని మీకు ఎవరైనా ఫోన్ చేస్తే గౌరవంగా మాట్లాడి వినండి. ఆ మాటల్లో మీకు తెలియని మార్గం దాగి ఉండవచ్చు. అందుకే మీ కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్ళడం కానీ లేదా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా కొంతసేపు సమయాన్ని గడపడం మంచిది. ఈ రోజున మీకు కుటుంబం నుంచి వచ్చే ఒక మాట లేదా ఒక నిర్ణయం మీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఆందోళనలు, సమస్యల గురించి మాత్రమే కాకుండా కొంతసేపు ఆ భగవంతుడిని స్మరించుకోండి. ఈ రాశి వారికి ఈ నెల రోజులు మొదటి పరిహారం శివారాధన. ముఖ్యంగా పరమేశ్వరుడిని భక్తితో ప్రార్థించడం మంచిది. ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి శివయ్యను నమస్కరించుకుంటే చాలు. మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అభిషేకం చేయించే అవకాశం ఉంటే భక్తితో చేయించండి. శివయ్యకు విలువ పత్రాలు సమర్పించేటప్పుడు మీ మనసులో ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి. నా జీవితంలో నాకు మంచిదైన మార్గాన్ని చూపించు తండ్రి, నా కుటుంబాన్ని కాపాడండి, నా ప్రయత్నాలన్నీ సరైన ఫలితాన్ని ఇవ్వండి. ఇలా ప్రార్థిస్తే మీకు మంచిదని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. సంఖ్య కంటే భక్తి ముఖ్యం. త్వరగా 100 సార్లు చెప్పడం కంటే కొన్నిసార్లు చెప్పడం మంచిది. కాబట్టి ఈ రోజున మీకు చేతనైనంత వరకు అవసరంలో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి. పేదవారికి అన్నదానం చేయవచ్చు. ఆకలితో ఉన్నవారికి ఎవరికైనా భోజనం పెట్టడం మీకు ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. మీరేంటంటే ఈ రోజుల్లో విద్యకు సంబంధించిన దానాలు చేయటం, సేవ అనేది చాలా ముఖ్యం. ఒక విద్యార్థికి నోట్బుక్, పెన్ను లేదా చదువుకు అవసరమైన నోట్బుక్లు మీకు చేతనైనంత వరకు చిన్న సహాయమైన ఒకరి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాబోయే 4 రోజుల్లో మీకు విద్య నేర్పిన గురువులను, పెద్దలను గౌరవించండి. వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశివారి గురుబలం పుష్కలంగా ఉంటే చాలు. వీరి జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో పసుపు శనగలు అంటే పసుపు వస్త్రాలు, మీకు చేతనైనంత ఆహారం ఎవరికైనా దానం చేయవచ్చు. పెద్దలను గౌరవంగా చూసుకోవడం మంచిగా భావించవచ్చు. కాబట్టి శుక్రవారం రోజున వెంటనే సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించండి. కుటుంబ సభ్యులందరినీ సుఖ సంతోషాల కోసం దేవుడిని ప్రార్థించండి. ఇంట్లో సమస్యలు తగ్గించడానికి ప్రయత్నాలు చేయండి. శాంతంగా ఉండే ఇల్లు కూడా ఒక పెద్ద పరిహారమే. ఈ 4 రోజుల్లో పక్షులకు ఆహారం పెట్టడం, ఆవులకు వీలైనంత వరకు ఆహారం ఇవ్వడం అవసరమైన వారికి సహాయం చేయడం మంచిదే. కాబట్టి దానం చేసేటప్పుడు కూడా పేరు ప్రఖ్యాతుల కోసం చేయకండి. మీకు చేతనైనంత వరకు నిశ్శబ్దంగా చేయండి. ముఖ్యంగా ఒక పరిహారం మాత్రం తప్పకుండా పాటించండి. ఎవరిని కూడా కావాలని బాధ పెట్టకండి. ఒక మాటతో ఎదుటివారిని బాధ పెట్టకండి. మీకు అది దోషంగా మారుతుంది. మీ వల్ల ఎవరికి అన్యాయం జరిగితే వీలైనంత వరకు క్షమాపణ చెప్పండి. ఈ రాశివారికి కోపం వచ్చినప్పుడు మౌనం పాటించడం ఒక గొప్ప పరిహారమే. ఈ 4 రోజుల్లో అనవసరమైన వాదనలు, రాత్రివేళ ఎక్కువగా మేల్కొని ఉండడం, కోపంతో వాహనాలు నడపడం, తెలియని వ్యక్తులకు డబ్బు ఇవ్వడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. శుభ ఫలితాలు రావడానికి మనం చేసే పూజ ఎంత ముఖ్యమో మనం నివారించే పొరపాట్లు కూడా అంతే ముఖ్యం. కాబట్టి రాశివారికి రాబోయే 4 రోజులు సాధారణంగా గడపకుండా ప్రతిరోజు ఒక అవకాశంగా చూడండి. చాలా కాలం ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి కదలిక రావచ్చు. ఒక సమాచారం మీ ఆలోచనను మార్చేయవచ్చు. ఈ వీడియో పూర్తయ్యేలోపే మీ చెవిన ఒక శుభవార్త వినబడుతుంది. కాబట్టి
ఒక వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. ఒక చిన్న అవకాశం తర్వాత పెద్ద మార్పుకి కారణం కావచ్చు. మీకు రావాల్సిన శుభవార్త ఏ రూపంలో వస్తుందో మీకు చెప్పలేము. కానీ రానున్న నెల రోజుల్లో మాత్రం మీ చుట్టూ జరిగే మార్పును జాగ్రత్తగా గమనిస్తే ఏది నిజమైన అవకాశమో, ఏది కేవలం మాట అనేది మీరే గుర్తించగలరు. ఎంతకాలం ఆలస్యం అనేది నిరాశపడిన ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆలస్యం అంటే మనకి ఆ పని అవ్వదని అనుకోకండి. కొన్నిసార్లు సరైన సమయం వచ్చే వరకు ఫలితం ఆగే ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన ఫలితాల్లో రాబోయే నెల రోజుల్లో మీ జీవితంలో ఏది నిజంగా జరిగిందని, ఏ శుభవార్త మీకు వచ్చిందో, ఏ మార్పు మీకు కనిపిస్తుందో తప్పకుండా మాకు తెలియజేయండి. మీ అనుభవం మీ రాశివారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట కూడా మీ జీవితంలో రేపు జరగబోయే అక్షర సత్యాలు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి. చివరిగా ఒక మాట, వీడియోలో చెప్పిన విషయాలు ఒక్కటైనా సరే మీ మనసును తాకినట్లయితే ఇది దైవ సంకేతంగా భావించండి. ఈ రాశివారి జీవితంలో శాంతి, అదృష్టం, ఐశ్వర్యం ప్రవేశించాలని ఆ తల్లి జగన్మాతని మనసారా కోరుకుంటున్నాను. మీ ముందున్న దారులన్నీ సులభంగా మారాలని ఆశిస్తూ, మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని భావిస్తూ, అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు, ఆ తల్లి జగన్మాత ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి.